మండల ఆర్యవైద్య సంఘం సభ్యులు మరియు తెలికిచల్ల ఆర్యవైద్య సంఘం సభ్యులు కలిపి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు. మన తెలికిచల్ల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చేమకుర్తి శ్రీరాములు గారిని బాబు గారిని కూడా మాతా కూ జై, భారత్ మాతా కూ జై. పొట్టి శ్రీరాములు గారికి, పొట్టి శ్రీరాములు గారు, పొట్టి శ్రీరాములు గారు, పొట్టి శ్రీరాములు గారు, అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి జోహార్. అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి, అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి. సో ఆయన పొట్టి శ్రీరాములు గారి వర్ధన సందర్భంగా ముందు ఈ మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు ఒక విధంగా లెక్కేసుకుంటే స్వాతంత్ర పోరాటంలో ప్రాణ స్నేహితులు ఇద్దరు కూడా. గుజరాత్లో పోరుబందర్లో సబర్మతి ఆశ్రమంలో కూడా ఇద్దరు కలిసి చానాళ్ళు పనిచేశారు. నూనె వలకడం కూడా ఆయన ఉన్నారు అందులో. ఇంత మహానాయకుడు ఆఖరి అంతిమ జీవితం మాత్రం చాలా బాధాకరమైన విషయం. అది సందర్భం ప్రస్తుతం ఆ నాయకుడికి మనం ఇచ్చే నివాళిని ఒక 2 నిమిషాలు మౌనం, ప్రశాంతం 1 నిమిషం మౌనం పాటిద్దాం. తర్వాత నేను కార్యక్రమంకి వెళ్దాం. తమిళనాడులో ఈ ఉండేది స్వగ్రామం గుడివాడ, పుట్టింది పెరిగింది నెల్లూరు. ఆ ఏరియా తమిళనాడు బార్డర్లో ఉండడంలో తమిళం తెలుగు కలిసి ఉండేది అప్పట్లో. ఆ తమిళనాడు ముఖ్యమంత్రి 2 రాష్ట్రాలు పరిపాలిస్తున్నప్పుడు తమిళవాడు మనల్ని లోకుగా చూసేవారు. మన తెలుగువారు పడే బాధ చూసి ఈయన మన తెలుగుని విడగొట్టాలి, స్వాతంత్రం కోసం ఎంతపడి కేవలం తెలుగువారి కోసమే ఆయన ప్రాణత్యాగం చేశాడు లెక్కేసుకుంటే. ఇవాళ తెలుగు వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా మనం చేసుకుంటున్నాం. ఇవాళ నవంబర్ 2 ఈయన తలుచుకున్న రోజు లేదు, ఈయన వర్ధంతి రోజు కాబట్టి ఇవాళ మనస్ఫూర్తి నివాళులు అర్పించి ఆయన్ని తలుచుకుందాం. ఆయన ఇంత పోరాటం చేస్తూ ఉన్నాడు. ఆరంభ సూర్యులు అంటే ఏంటంటే ఫస్ట్ ఇవాళ చేసేద్దాం అంటా రేపొద్దున ఎవరిదారా వెళ్ళిపోతారనమాట. రేపు ఎవరు ఉండరు. తెలుగు వాళ్ళు ఆ భయంకర ఎంతకనాలని చెప్పి పట్టుదల పెట్టుకుని ఈయన నిరాహార చేస్తుంటే సపోర్ట్ ఒకళ్ళు వెళ్ళలేదండి. పోరాటం చేశాడు మహానుభావుడు. చేస్తే 58 రోజులు చేసిన తర్వాత చనిపోయిన తర్వాత కూడా జాలి చూపించిన వాళ్ళు లేరు. అలాంటి టైంలో ఈ నిరాహార చేస్తల్లో ఈ మొత్తం శరీరం శుష్కించిపోయి లోన పురుగులు పడి నోటండ పురుగులు కూడా బయటకు రావటం, అవన్నీ ఇబ్బంది పడ్డాడు. ఆ టైంలో చనిపోయిన తర్వాత ఎలా కాదని చెప్పి ఆయన మేనల్ సుబ్రహ్మణ్యం గారు అని చెప్పి ఎవరు ఒక నాయకుడు మేనల్డ్ ఆయన పేరు, అది పూర్తిగా నాకు తెలియదు. సుబ్రహ్మణ్యం అని మాత్రం నాకు ఊరిలో రికార్డ్ అయింది. ఆ సుబ్రహ్మణ్యం ఆయన చూసి బాగాలేదని కాకపోతే తాటాకులు ఆయన బాడీ మీద తాటాకులు కప్పెట్టి
ఘంటసాల వెంకటేశ్వర గారి ఇంటికి వెళ్ళి, ఆయన బ్రాహ్మడు ఘంటసాల వెంకటేశ్వర గారు, ఆయన ఇంటికి వెళ్ళి మన నాయకుడు తెలుగువాడు ఇలా చేశాడు, ప్రాణత్యాగం చేశాడు, చనిపోయాడు, కానీ దిక్కు లేదు, కానీ అంతిమ సంస్కారం చేద్దాం రండి అని చెప్పి ఘంటసాల ఇంటికి వెళ్ళి ఆయన పిలిచాడటమా ఈ సుబ్రహ్మణ్యాన్ని. ఆ ఘంటసాల బయలుదేరి వెళ్ళి భక్తుడైన హిందూ అయినా ఆయన తెలుగు వాళ్ళు తిడతా కూడా పాటలు పాడాడు ఆ టైంలో. ఎలా కాదని ఒక అతను బండి తీసుకొచ్చి బండి మీద బాడీని పడుకోబెట్టి గ్రామంలో మొదలెట్టి తీసుకుని తమిళనాడు నుంచి బయలుదేరి తెలుగు వాళ్ళారా మూర్ఖులారా ఇంకా భయంకరంగా తిట్టాడు. గాన రూపంలో తిట్టుకుంటూ మన నాయకుడికి దుర్గతి పట్టింది, మనం దేనికి ఉన్నవారా, మనం అంతా కూడా మన కోసం పోరాడి ప్రాణత్యాగం చేసి మనం దేనికి ఉన్నవారా అని చెప్పేసి ఆయన ఉచ్చుకొల్పి ఉద్యమం లేవదీసిన ఫస్ట్ ప్రఖ్యాత నాయకుడు ఆయన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఆయన గానామృతంతో తీసుకొచ్చి అప్పుడు ఇక తెలుగు వాళ్ళు విజృంభించారండి. అప్పుడు తెలుగు వాళ్ళు ఆరంభసూరు అన్నవాళ్ళు ప్రారంభసూరులు కాదు, చివరి వరకు పోరాడారు. ఆంధ్ర రాష్ట్ర అవతర చివరి దాకా పోరాడారు. తమిళనాడులో కొన్ని వేల బిల్డింగులు, కొన్ని కోట్ల ఆస్తులు ధ్వంసం చేసేసారు. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు దిగొచ్చి మనకు ఆంధ్ర రాష్ట్ర అవతరణ, ఆంధ్ర రాష్ట్ర సెపరేట్ చేసి మనకు అప్పచెప్పారు. చేసినప్పుడు కూడా ఒక్క క్షణం కూడా ఆంధ్ర ఆఫీస్ కానీ ఇక్కడ మీ ముఖ్యమంత్రి కార్యాలయం కానీ ఏది ఉంటాకి లేదు. కేవలం 24 గంటల్లో మీరు బయటకు పోవాలని చెప్పేసి మన తమిళలో ఉన్న తమిళ అందరూ కూడా మనమే జీవో పాస్ చేస్తే అంబేద్కర్ బయటకు వచ్చి అయితే మీరు అర్జెంట్గా వరంగల్ కానీ రాజమండ్రి కానీ పెట్టుకోండి, హెడ్ క్వార్టర్ పెట్టుకొని తెలుగు వాళ్ళ ఆఫీస్ పెట్టుకొని అక్కడ పరిపాలన చేసుకోండి అని చెప్పేసి కేటాయించి, కానీ ఈయన పోరాడిన ప్రతిమకి మనస్ఫూర్తిగా నివాళులు అర్పించి ఆయన జీవితాంతం మనం గుర్తుపెట్టుకునే విధంగా మనం ఇలాంటి పొరపాటు ఇప్పుడు జరగకూడదని ప్రయత్నం చేయాలి. మనం ఇవాళ మన ప్రతి వాళ్ళు కూడా ఇవాళ ఏదో వచ్చాము దులిపేసుకున్నాం కాదు. మనం భూమి మీద పుట్టింది 5 నిమిషాలు మాట్లాడచ్చా కృష్ణ గారు? ఒక భూమి మీద పుట్టింది మనం, మానవ జాతి ఇప్పుడు ఆర్పించింది ఒక విధంగా పరమార్థం కోసం చూడాలి. తిన్నామా, పడుకున్నామా, సంపాదించామా, మూట కట్టుకున్నామా కాదండి. ప్రతిదీ కూడా తల్లిదండ్రులు పిల్లలు పెంచడం కూడా ఇవాళ భావితరాలకి ఏమందించామని, దేశం నాకేమిచ్చింది కాదు, దేశానికి నేనేమి ఇచ్చానని చెప్పేసి ఒక నాయకుడు ఎనవాడు చిన్నవాడు కూడా మళ్ళీ వాడు నాయకుని చేయాలి. ప్రతివాడు కూడా పదవి ఇస్తుంటే నాయకత్వం లక్షణాలు ఏర్పడతాయి అందరికి కూడా. మా ఫ్రెండ్ గారు చూసుకుంటారు, అయింది మన పనే ఉంది, మనం సంపాదించుకుందాం అనుకోవద్దు. కనీసం రోజు కాదు వారంలో ఒక రోజైనా కేటాయించి ఒక విధంగా ఆధ్యాత్మిక విశేషాల్లో కొంత పిల్లల్ని ఒకటి ఆలోచించాలండి. ఇవాళ జీవితం పుట్టామంటే పుట్టాము ఎందుకు పుట్టాము వాళ్ళు గుర్తుండాలి. ఇవాళ ఆయన కాదు, మహాత్మా గాంధీ కాదు, ఎంతోమంది నాయకులు తెలుసుకుంటున్నాం. వాళ్ళందరూ కూడా ఇవాళ ఇంకా బతుకున్నట్టే మనం తెలుసుకున్నామంటే వాళ్ళు బతుకున్నట్టు జీవించున్నారు వాళ్ళు. దయచేసి ఈ యొక్క అందరూ కూడా తలుచుకోవడం మంచిది. అందులో మనం ముఖ్యమైన వారు మన ఆంధ్రులు, మన పొట్టి శ్రీరాములు గారిని తెలుసుకోవడం మన ఆంధ్రదేశం ఆయన వల్లే వచ్చింది కాబట్టి ఆయన తలుచుకోవడం మనకి ప్రాముఖ్యత. అంచేత ఈవేళ ఆయన తలుచుకోవడం, ఆయన జీవించినట్టే ఇందాక వెంకటేశ్వరరావు గారు చెప్పారు. మనందరం కూడా మనసుల ద్వారా ఆయన తలుచుకుని ఆయన నివాళులు అర్పించి మనందరం కూడా నేర్చుకోవాలి, ఆయన చూసి మనం నేర్చుకోవాలని పిల్లలకు నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. వచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రం లేదు, కేవలం మద్రాసు రాష్ట్రం మాత్రమే. అంటే ఉమ్మడి రాజధాని ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి కలిపి ఉమ్మడి రాజధాని. దాని తర్వాత మన పొట్టి శ్రీరాములు గారి వల్ల త్యాగ ఫలితం వల్ల, ఆయన కృషి వల్ల, ఆయన మరణించిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అనుకుంటున్నాం, ఆ రెండిట్లకి కలిపి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి అప్పుడు మనకి ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మనకి భారత ప్రభుత్వం వారు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మనకి తెలుగువారికి ప్రత్యేక గౌరవం, అక్కడి నుంచి మిగిలిన నాయకులు రావడం, మిగిలిన ఢిల్లీలో కూడా చాలా ఎంతో పేరు సంపాదిస్తున్న నాయకులు మన తెలుగువారు. వారందరినీ కూడా మర్చిపోకుండా మన తెలుగువారికి ఘన నివాళులు అర్పించాలని చెప్పి ఈ దేశానికి రాష్ట్రానికి ఎవరైతే కృషి చేశారో వాళ్ళందరికీ కూడా మనస వాచ కర్మణ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నివాళులు అర్పించి ఈ కార్యక్రమం చేయడానికి మన ముందుకు వచ్చిన మన సంఘ సభ్యులు మరియు మండల ఆర్యవేంగ సంఘ సభ్యులు అందరికీ కూడా మా యొక్క స్కూల్ తరఫున ఎస్కేఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మన
ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకా